ఇంకేంటి అహల్య, వాసు పెళ్లి కుదిరిపోయింది, కోడలొస్తుంది, అంతా తీరికే. ఫ్రెండ్స్ అన్న మాటలు పదే పదే గుర్తొచ్చాయి అహల్యకి. పెదాల మీద చిన్న నవ్వు విరిసింది. నిజమే, కోడలొస్తే ఇంటి బాధ్యతల నుంచి తనకి కొంతైనా విముక్తి. ముందు వారం రోజులు పల్లెటూళ్ళలో ఉండే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి రావాలి. ఆ తర్వాత వరస పెట్టి అక్క చెల్లెళ్ళందరిళ్ళకి వెళ్లి తలో 2 రోజులు ఉండాలి. ఢిల్లీలో ఉండే అన్నగారు, ముంబైలో ఉండే తమ్ముడు ఎప్పుడూ అంటూనే ఉంటారు, ఒక్క వారం రోజులైనా ఉండేలా రావే, ఊరంతా చూద్దువుగాని అని. వాళ్ళు రమ్మని అంటారు, ఇక్కడ భర్త పిల్లలు వెళ్లమని చెప్తారు. కాని తనే వెళ్లలేదు. వెళ్ళినా ఒక్కరోజు మించి ఎక్కడా ఉండలేదు. ఏవో అజ్ఞాత బంధాలు తన్ని ఉండనివ్వవు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నారేమో, వేళకి వండుకున్నారో లేదో, తిన్నారో లేదో అని ఎన్నో సందేహాలు. అంతా కలిసి వెళ్దాం అనుకుంటే భర్త చేసేది పోస్టాఫీస్లో, ఎప్పుడు లీవ్ దొరకదు. మరోవైపు పిల్లల చదువులు. వాసు భార్య వస్తే ఇంటి బాధ్యతలు ఆమెకు వదిలిపెట్టి తను నిశ్చింతగా వెళ్లి రావచ్చు. ప్రపంచం చాలా అందంగా కనిపించింది అహల్యకి ఆ ఆలోచనతో. స్నేహ, ఫ్రిడ్జిలోంచి పచ్చిమిరపకాయలు కరివేపాకు తెచ్చివ్వవే అంది కూతురుతో. ఆ పిల్ల ఓ చేత్తో నోట్బుక్ పట్టుకుని చదువుకుంటూనే మరో చేత్తో తల్లి అడిగినవి తీసుకొచ్చి వాటిని ఆవిడికిస్తూ, ఇంకెంతమ్మా, వదినొస్తే నేనింక ఒంటింట్లోకి అడుగే పెట్టను అంది. తల్లి చెప్పే చిన్న చిన్న పనులు, కోరే సహాయాలు స్నేహకి నవ్వు తెప్పిస్తాయి. తను సీరియస్ గా చదువుకుంటున్నప్పుడైతే కోపం కూడా వస్తుంది. ఇంటి పనంతా నిలబడి అవలీలగా చెయ్యగలిగే తల్లి ఇలాంటి పురమాయింపులు చెయ్యడం వింతగానూ అనిపిస్తుంది. ఒక్కరితే ఉండడం చేత ఒంటింట్లో బోర్ కొడుతోందేమో. వదినొస్తే మంచి కంపెనీ అనుకుంది. నేను వదిన కోసమే ఎదురు చూస్తున్నాను లేవే. నా గదిలో పుస్తకాలవి చిందరవందరగా ఉంటాయని నాన్నగారు కోపడుతుంటారా? అమ్మేమో తనకి తోచినట్టు సర్దేస్తుందా? ఆ తర్వాత నాకు కావలసినవి దొరక్క పడే తిప్పలు మీకేం తెలుసు? వదిన పోస్ట్ గ్రాడ్యుయేట్, నా రూమ్ ఛార్జీ తనకిచ్చేస్తాను అన్నాడు హరి అప్పుడే అక్కడికొస్తూ. అందరి మాటలు వింటుంటే నవ్వొచ్చింది ప్రసాదరావుకి. అలాగే నవ్వొచ్చి పెదాలని మనసుని పలకరించిన మరో వ్యక్తి వాసు, కాబోయే పెళ్లి కొడుకు. కోడలొస్తుంది, కొడుకు జీవితంలోకి వసంతంలా అనుకోవడం లేదెవరు. ఎవరి బాధ్యతల్ని వాళ్ళు చిలక్కొయ్యకు తగిలించినట్టు ఆమె భుజానికి తగిలించి ఊపిరి పీల్చుకుందాం అనుకుంటున్నారు. వాసుకి సెటిలైన అమ్మాయి సృజన. చామన ఛాయలో మృదుత్వం దృఢత్వం సమపాళ్లలో కలిసినట్టు ఉంటుంది. చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. పెళ్లి చూపులప్పుడు వాసుతో స్పష్టంగా తన అంబిషన్స్ చెప్పింది. వాళ్ళది ఇదే ఊరు, ట్రాన్స్ఫర్ల బెడద లేదు. చాలా ఇష్టపడి ఒప్పుకున్నారిద్దరూను. అహల్య ప్రసాదరావు కొంచెం చర్చించుకున్నారు. జాబ్ చేస్తున్న అమ్మాయి కాబట్టి గృహిణిగానే ఉండిపోయిన అహల్యతో కలవగలదా లేదా అనేది ఆయన ప్రశ్న. ఆ ప్రశ్నని భార్య వైపు నుంచి కూడా వేసుకున్నాడు. తేలిగ్గా కొట్టిపారేసింది అహల్య భర్త సంశయాలని. ఈ రోజుల్లో ఎందరు ఉద్యోగాలు చెయ్యట్లేదు? అలాగే నా కోళ్లును. మనకేమంత ఆస్తులున్నాయి? పిల్లలకి ఎంతని మిగిల్చివ్వగలం? ఇద్దరూ ఉద్యోగస్తులైతే మనకి ఆసరాగాను ఉంటారు, మన నుంచి ఏది ఆశించరు అంది. ఆఖరికి అంతా కలిసి ఓకే చేశారు. ఎంతో ఆశతో ఎదురు చూసిన పెళ్లి, వాసు పెళ్లి అవనే అయింది. కొత్త కోడలు ఇంకా పాతబడనే లేదు. ఆఫీస్కి తయారైంది. అదేంటమ్మా, 16 రోజులు పండగ అయ్యేదాకానైనా ఉండవా? తెల్లబోతూ అడిగింది అహల్య. ప్రొబేషన్లో ఉన్నాను కదండి, లీవ్ పీరియడ్కి ప్రొబేషన్ పొడిగిస్తారు, అందుకే ఎక్కువ లీవ్ పెట్టలేదు అంది. అహల్య ఇంకేదో అనబోతుంటే ప్రసాదరావు కలగజేసుకున్నాడు. వెళ్ళి జాయిన్ అవ్వని అహల్య, ప్రొబేషనరీ పీరియడ్లో లీవులు పెట్టడం అంత మంచిది కాదు అన్నాడు. సృజన వెళ్ళిపోయింది. వాసు వెళ్లి డ్రాప్ చేసి వచ్చాడు. ఆమె మళ్లీ రావడం సాయంత్రం 6ంటికి. వస్తూనే వాసు పిక్చర్ ప్రోగ్రాం పెట్టాడు. ఫ్రెండ్ భార్యతో వెళ్తూ వీళ్ళని రమ్మన్నాడట. తిరిగొచ్చేసరికి రాత్రి 10:30. అప్పుడొచ్చి అన్నం పెట్టుకుని తిన్నారు. అహల్యకి కొంచెం అసహనంగా అనిపించింది. అదెందుకో అర్థం కాలేదు. పొద్దున్న 6ంటికి లేస్తుంది సృజన. ఒక్కోసారి 6:30 కూడా అవుతోంది. లేచి గబగబా స్నానం చేసి ఒంటింట్లోకి వస్తుంది. అప్పటికే అహల్య లేచేసి ఉంటుంది. స్టవ్ మీద ఒకవైపు పొగలు చిమ్ముతున్న పాలు, మరోవైపు హిస్సుమంటూ కుక్కరు ఉంటాయి. అయ్యో, మీరు కుక్కర్ పెట్టేశారా? నేనొచ్చేదాన్నిగా, ఆగకపోయారా అంటుందేమోనని ఆశిస్తుంది అహల్య. అంతేకాదు, మర్నాటి నుంచి తనకన్నా ముందే లేచి ఒంటింట్లో కనిపిస్తుందని కూడా అనుకుంటుంది. అలాంటిదేం లేదు. కామ్గా మిగిలిన పని అందుకుంటుంది.
గబగబా అయిందనిపించి వాసుకు పెట్టి తను తిని బయటపడుతుంది. 6ంటికి వచ్చాక కొద్దిసేపు వాళ్ళ గదిలో రిలాక్స్ అయి స్నానం చేసి ఆ తర్వాత తీరిగ్గా వంటగదిలో అడుగు పెట్టేసరికి సగం వంట అయిపోయి ఉంటుంది. అప్పుడు ఏమీ మాట్లాడదు, పద్ధతి మార్చుకోదు. రాత్రి 10ంటికి లైట్ ఆరిపోతుంది, మళ్ళీ 12ంటికి వెలుగుతుంది. ఆ అర్ధరాత్రి వేళ అంతసేపు లైట్ వేసుకుని ఏం చేస్తున్నారో అర్థం అవ్వదు అహల్యకి. మధ్యలో మాటలు వినిపిస్తుంటాయి చిన్నగా. ఉదయం సృజన లేచేసరికి 6 దాటిపోతుంది తరచుగా. ఈ పిల్ల పద్ధతి నాకేం నచ్చలేదండి. ఎంతకాలం కొత్త కోడలు చకచక 4 పనులు చేసుకోవాలి గాని అంతా నా వంతన్నట్టు తూచి తూచి చేస్తుంది. పరాయింటికి వచ్చిన ఆడపిల్ల ఇలాగేనా ఉండడం? బుద్ధి ఉండొద్దు ఆ తల్లికి. ఇదేం పంపకం? ప్రసాదరావుతో అంది అహల్య. కోడలొస్తుంది, బాధ్యతలు తగ్గుతాయి, సరదాలు పెరుగుతాయనుకుంటే అక్కడికి రాని చుట్టంలా వచ్చిపడింది. అదే చాకిరి, అదే బాధ్యత. ఉక్రోషంతో ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏవో పనులు చేస్తూనే ఉంది కదూ అహల్య అన్నాడు ప్రసాదరావు సర్ది చెప్తూ. నాకేం నచ్చలేదు. నేను లేచేసరికి తను ఒంటింట్లో ఉండాలి గాని నేను పనంతా చేసుకున్నాక తను తిప్పుకుంటూ రావడం కాదు. సాయంత్రం మాత్రం రాగానే ఒంటింట్లోకి ఎందుకు రాదు అంది. తొందరపడకు హెచ్చరించాడు ప్రసాదరావు. తను అనుకున్నట్టే జరగడం అతనికి బాధ కలిగించింది. ఇంట్లో పని, ఆఫీసులో పని, ఆ పైన టెస్టులు. అసలు పాస్ అవుతానా? నా వల్ల కావట్లేదు. కొద్ది రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా అంది సృజన. నిన్న మొన్నటిదాకా ఏ బాధ్యతలు లేకుండా పెరిగి ఒక్కసారి ఇంతమంది మధ్యకు వచ్చి పడేసరికి గిజగిజలాడిపోతోంది. ముఖ్యంగా అహల్య తనని దోషిగా చూడ్డాన్ని తట్టుకోలేకపోతోంది. అమ్మ, పిన్ని, మేనత్తలు వీళ్ల ప్రేమను మాత్రమే చూసిన ఆమెకి ఇక్కడ ఎదురవుతున్న కటుత్వం గాయపరుస్తోంది. తనకి పెద్దగా పనులు రావు. కుక్కర్ పెట్టడం, కొన్ని కూరలు చేయడం, సాంబారు చేయడం వచ్చు. అది పెళ్లికి ముందే నేర్చుకుంది. తనకొచ్చినవేవో చేస్తూనే ఉంది. టైం చాలట్లేదు. ఆఫీసులో రోజూ లేటు. సృజన అన్న కొద్ది మాటల్లోనూ ఆమె ఆంతర్యాన్ని విన్నాడు వాసు. అమ్మ వాళ్లతో మాట్లాడతాను అన్నాడు. పెళ్లికి ముందు తనింట్లో జరిగిన చర్చలు గుర్తొచ్చాయి. అప్పుడే తల్లిలో అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయి. ఆవిడ ఆశించినట్టు కోడలు ఇంటిని అల్లుకుపోవడం లేదని, 30 ఏళ్లుగా ఇంటికి వంటకి అంకితమైపోయిన ఆవిడ అలా ఆశించడంలో తప్పులేదు. మరి సృజన ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఎంతకని చేయగలదు? అందులోనూ పెళ్లైన కొత్తలో. ఆమె పుట్టింట్లో 2 ఆడపిల్లలే. చదువు, ఉద్యోగం, కెరీర్ అనే పరుగులు పెట్టారు తప్ప పనుల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. పెళ్లి చేసుకోవడంతో సరికాదు, ఇంకా పెద్ద బాధ్యత ఏదో తనపైన ఉందనిపించింది వాసుకి. ఇప్పుడది పుట్టింటికి దేనికిరా? తెల్లబోతూ అడిగింది అహల్య. ఆఫీస్లో ఏవో టెస్టులున్నాయమ్మా, రొటీన్ మారింది కదా, ఇబ్బంది పడుతోంది అన్నాడు వాసు. అతని మాటలు ఇంకా పూర్తి కానేలేదు. విరుచుకుపడింది. ఇప్పుడంత కొంపలంటుకుపోయే ఎగ్జామ్స్ ఏమున్నాయి? ఆ తర్వాత రాసుకోమను. పెళ్ళై అత్తారింటికొచ్చిందా లేక హాస్టల్కి వచ్చిందా అంది. తనది టెంపరరీ పోస్టింగ్, ప్రొబేషన్లో ఉంది. అది పూర్తయి పరీక్ష రాస్తే రెగ్యులర్ అవుతుంది. క్యాడర్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది నచ్చజెప్పబోయాడు వాసు. అయితే అడిగింది. వాళ్ళింట్లోనైతే శ్రద్ధ పెట్టి చదవచ్చని అన్నాడు వాసు. ఇక్కడ ఏం కష్టం వచ్చిందట? తిని కూర్చోవడమే కదా. ఆ తిండి కూడా మంచం దగ్గరికి పంపించమనా? అహల్య బయటపడిపోయింది. అది సృజన ఇంట్లో లేని సమయం. వాసు నిర్విణ్ణుడైపోయాడు. ప్రసాదరావు వెంటనే జోక్యం చేసుకున్నాడు. వాసు, నీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యి. నువ్వేం చిన్నపిల్లాడివి కాదు, పెళ్ళైన వాడివి. అన్నిటికీ మమ్మల్ని అడగడం దేనికి అన్నాడు. వాసు తలంచుకుని వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితుల్లో సృజనని కొంతకాలం తల్లికి దూరంగా పంపించడమే ఉత్తమం అనిపించింది అతనికి. లేకపోతే మనసులు విరుగుతాయి. తన లేడీ కొలీగ్స్ లో అత్తలంటే కోడళ్ళకి, వీళ్ళంటే వాళ్ళకి ఎంత ద్వేషమో తెలుసునతనికి. తనింట్లో కూడా అంతేనా? దిగ్భ్రాంతిగా అనుకున్నాడు. అహల్య, నువ్వేం మాట్లాడుతున్నావో మతుండే మాట్లాడుతున్నావా? భార్యను మందలించాడు ప్రసాదరావు. అతనికి కోడల్ని చూస్తే ముచ్చటేస్తుంది. పీజీ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నెగ్గుకొచ్చి ఉద్యోగం సంపాదించుకుంది. వాసు, హరి, స్నేహలకి ఆ అమ్మాయికి తేడా కనిపించదు అతనికి. మరి అహల్యలో ఎందుకు ఆమె పట్ల ద్వేషం మొదలైంది? సాంప్రదాయక వైరమా లేక అసూయ? భర్త మందలింపుతో తనని తను నిగ్రహించుకుంది. అతని ముందు తన అసంతృప్తిని పరిచింది. కోడలొస్తే నాకు కొంత ఆసరా అవుతుందనుకున్నాను.
ఓ కొడుకుని నాకు దూరంగా తీసుకుపోవడం తను నాకు చేసే సాయం అంది. అతను చిన్నగా నవ్వాడు. ఎదుటివారి నుంచి ఆశించడం, వాళ్ళకి మనం ఏదో ఇవ్వాలనుకోవడం, ఈ రెండు చాలా సమస్యల్ని సృష్టిస్తాయి అహల్య. కోడలు తీసుకోవడానికి నీకున్న బాధ్యతలేమిటి? ఆ అమ్మాయికి లేనివేమిటి? చేతిలో పనందుకుని నిన్ను కూర్చోబెట్టి చెయ్యాలనుకుంటున్నావు. తను చేసే విధంగా నువ్వు చేయించుకుంటావా? కెరీర్ అనే కేంద్రకం చుట్టూ తిరిగే ఆ పిల్లకి ఇంటిల్లు, ఇన్ని సామాన్లు, పనులు అవసరం లేదు. ఏదో ఇంత వండుకుని తిని ఆఫీసుకు పరిగెత్తడం, తిరిగొచ్చాక ఓపికంటే మళ్లీ వంట, లేకపోతే బయట తినడం అన్నాడు. తనొక్కరితే ఉద్యోగం చేస్తోందా అడిగింది అహల్య మధ్యలోనే ఆపి ఉక్రోషంగా. ఏదో ఒక ఉద్యోగం ఉంది. ప్రమోషన్లవి వాసు చూసుకుంటాడు. ఆడపిల్ల తనకెందుకు అవన్నీ? మళ్ళీ తనే అంది. ప్రసాదరావుకి నవ్వు కోపం రెండూ వచ్చాయి. భార్యది అజ్ఞానమో మూర్ఖత్వమో అర్థమవ్వలేదు. తన అడుగులకి మడుగులొత్తడానికి కోడలు ప్రమోషన్ వదులుకుని కూర్చోవాలని ఆశిస్తోంది. చచ్చేదాకా ఈ చాకిరీ నాకు తప్పదులేండి. అదేగా మీరు చెప్పేది. ఆవిడిగారు సింగారించుకుని ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటుంది, నేనేమో అన్నీ అమర్చి పెడతాను అంది కోపంగా. ప్రసాదరావు సూటిగా చూశాడమని. ఎవరికి చేస్తున్నావు నువ్వు? నీ కుటుంబానికి చేస్తున్నావు. నీ భర్తకి పిల్లలకి చేస్తున్నావు. నీ బాగు కోసం చేస్తున్నావు. ఎవరో బయటి పిల్ల నీ ఈ బాధ్యతలన్నీ నెత్తినేసుకోవాలనే కోరికేంటో నాకు తెలియడం లేదా హల్య? ఇంట్లో ఉండి నువ్వేదో కష్టపడిపోతున్నాననుకుంటున్నావు. ఉద్యోగంతో నేను విసిగిపోయాను. పెళ్లి, కుటుంబం, పిల్లలు అనేవి నీ స్వేచ్ఛను ఎలా అరకెట్టాయో నా విషయంలోనూ అంతే జరిగింది. అహల్య, నువ్వే ఈ పనులు చెయ్యాలని గాని, ఇలాగే చెయ్యాలని గాని, పుట్టింటికి అన్నదమ్ముల దగ్గరికి వెళ్లరాదని గాని నేనెప్పుడూ నిన్ను నిర్దేశించలేదు. నీకు నువ్వే కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నావు, కొన్ని బంధాలేసుకున్నావు. ఈ పనులు ఈ పద్ధతిలోనే చేస్తాననుకున్నావు. నువ్వెళ్తే ఇక్కడంతా అస్తవ్యస్తం అవుతుందని భయపడ్డావు. నీ జీవితాన్ని నీకు తోచినట్టు గడిపావు. అలాంటి స్వేచ్ఛని సృజనకి ఇవ్వు. నువ్వివ్వకపోయినా వాళ్ల స్వేచ్ఛని వాళ్ళు వదులుకోరు. మరో విషయం, పిల్లలకి పెళ్లిళ్లు చేసేది మన ఆహాలను నిలబెట్టుకోవడానికి కాదు, వాళ్ల జీవితాలు అర్థవంతంగా ఉండడానికి. వాళ్ల మధ్య అనుబంధాన్ని పెరగని. వాసుని బట్టి నువ్వు గాని, నిన్ను బట్టి వాసు కాదు. తొందరపాటుతనంతో తెగేదాకా లాగకు అనేసి ప్రసాదరావు కూడా వెళ్ళిపోయాడు. లోపల స్నేహ హరితో అంటోంది, వదిన పాపం మంచిదే కదన్నయ్యా. నేనేమో సమస్య అడిగితే చాలా బాగా చెప్పింది. అమ్మెందుకని ఇలా మారిపోయింది? మన్నేమో చదువు చదువు అని అంటుంది. వదిన చదువుకుంటుంటే ఇలా మాట్లాడుతోంది. పెళ్ళయ్యాక చదువులు ఎగ్జామ్స్ అంటే ఎలా కుదురుతుందే? చిన్నపిల్లవి, నీకు తెలియదు ఇవన్నీ. అమ్మ మన కోసం ఎంత కష్టపడుతోంది. ఆమెను అలాగే కష్టపడమని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతే ఎలా అన్నాడు హరి అసహనంగా. అన్నీ కృత్రిమమైన బంధాలు, బాధ్యతలు. ఎవరి దారిన వాళ్ళు సుఖపడ్డం చేతకాక ఒకళ్ల పరిధిలోకి మరొకరు చొరబడిపోయి అంత కలగాపులగం చేసుకోవడం. కోడలొచ్చి తనకు ఆసరా ఇస్తుందనే కోణంలోంచి కాక కన్న ముగ్గురు పిల్లల్ని లైఫ్లో సెటిల్ చేసేస్తే తనకి విముక్తి అనే దిశగా అహల్య ఆలోచించి ఉంటే ఈ రోజున ఈ అసంతృప్తి ఉండేది కాదు. ఆ రోజు సాయంత్రమే వాసు సృజనని పుట్టింట్లో వదిలొచ్చాడు. రాత్రి ఇంట్లో తల్లితో సరదాగా మాట్లాడలేకపోయాడు. అప్పటిదాకా ఆమె పట్ల అతనికి గల ఉన్నతాభిప్రాయాలు మూలాల్లో కదిలాయి. అమ్మ పెద్దగా చదువుకోలేదు, నలుగురిలోకి వెళ్లలేదు. అంతేకాదు, తన పిల్లలకి అన్ని అనువుగా చేసి పెట్టుకుని ప్రతి క్షణం వాళ్ళు పైకి పోవాలని ఆకాంక్షించిన ఆమె మరో తల్లి కూతురైన సృజనని తన సంతానంలో కలుపుకోలేకపోతోందని అనిపించింది. ఏమిటి, మగవాడు పెళ్లి ద్వారా పొందేది భార్య సంతోషంగా ఉంటేనే అతని నిజమైన ఎదుగుదల. కాని సృజన ఆకాంక్షలు తల్లికి పట్టవు. ఇద్దరికీ సమన్వయం లేదు. ఏది తన నిజమైన కుటుంబం? తల్లి తండ్రి నిర్మించుకున్న కుటుంబంలో తను సృజన భాగమా, లేక తామిద్దరూ వేరే కుటుంబమా అనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి. తల్లిదండ్రుల కుటుంబంలో తాము భాగమైతే తమ కోరికలకి ఆకాంక్షలకి గల విలువేంటి? క్రాస్ రోడ్స్ లో ఉన్నట్టనిపించింది వాసుకి. అన్నయ్య మారిపోయాడనుకున్నాడు హరి. తన వరకు తను. వాసుతో ఫ్రీగా మాట్లాడలేకపోయింది స్నేహ. ఆ రాత్రి అహల్యకి సరిగ్గా నిద్రపట్టలేదు. ఎన్నో ఆలోచనలు. తన మాట కాదని వాసు సృజనని పుట్టింట్లో దింపి రావడం తన అధికార పరిధికి, వాళ్ల స్వేచ్ఛకి హద్దుగీత గీసినట్టు అనిపించింది. ఇంకా
సృజన తిరిగొచ్చాక కూడా తన విషయంలో పెద్దగా మార్పేది ఉండదన్న విషయం లీలగా స్ఫురించింది. ఈ టెస్ట్ పాస్ అవుతుంది, ఇంకా కొన్ని టెస్టులు ఎదురు చూస్తుంటాయి, అవి రాస్తుంది, ప్రమోషన్లు వస్తాయి, కెరీర్, దాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ మధ్యలో ఎప్పుడో తీరిక చేసుకుని ఓ బాబునో పాపనో కట్టుంది. ఆ బాబో పాపో పెద్ద స్కూలుకి వెళ్లేదాకా తమతో కలిసి ఉంటారేమో. అదేనా తను మంచిగా ఉంటేనే, లేకపోతే వేరే వెళ్ళిపోతారు. పిల్లల్ని పెంచడానికి తను కాకపోతే ఆమె తల్లి ఉంది. ఇంతేనా ఈ పెళ్లి నుంచి తను పొందబోయింది? తలుచుకుంటే గుండె చిక్కబట్టినట్టయింది. ఆవిడ కళ్లల్లోంచి నీళ్లు జారిపడ్డాయి. పక్క మంచం మీదున్న ప్రసాదరావు గమనించాడు. వాసు పెళ్లికి ముందు నీకెలాంటి కష్టాలు ఉండేవి కాదనుకుంటా. నువ్వేడవడం నేనెప్పుడూ చూడలేదు అన్నాడు వ్యంగ్యంగా. అహల్య తీవ్రంగా గాయపడింది. సృజన తోడు లేకపోవడం వాసుకి వెల్తిగా అనిపిస్తోంది. ఆమె ఎప్పుడు తిరిగొస్తుందా అనే ఆత్రం అతన్ని నిలవనివ్వడం లేదు. అత్తగారింటికి చక్కర్లు కొడుతున్నాడు. అలా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అక్కడే భోజనం చేసి వస్తున్నాడు. అది అహల్య అసహనాన్ని మరింత పెంచుతోంది. పెళ్ళవడంతో కొడుక్కి కొత్త బంధం ఏర్పడి కొత్త బాధ్యతలొచ్చాయని అనిపించటం లేదామెకి. అంతేకాదు, తమ కుటుంబం యొక్క సంస్కారాన్ని బియ్యాల వారింట్లో అందంగా ప్రజెంట్ చేయడం అతని ద్వారా మాత్రమే సాధ్యమని కూడా. మగవాడు సాంప్రదాయిక భర్త స్థాయి నుంచి స్మార్ట్ జీవిత భాగస్వామిగా ఎదగడాన్ని కూడా ఆమె గుర్తించడం లేదు. అసలు ఆ ప్రక్రియ ఒక్కొక్క తరంలోనూ కొద్ది కొద్దిగా జరుగుతూ వస్తుంది. ఏ తరం తల్లికి ఆ తరానికి తన కొడుకు మారిపోయినట్టు అనిపిస్తోంది. తమ భర్తల్లో వచ్చిన మార్పు మాత్రం వాళ్ళు గుర్తించటం లేదు. అహల్య దీనికి మినహాయింపు కాదు. సృజన తల్లితో అత్తవారింటి గురించి చెప్పింది. ఇప్పుడే చేసుకోనంటుంటే వినకుండా పెళ్లి చేసేశారు అని. ఆవిడికేమిటో నా ఉనికే ఇష్టం లేదన్నట్టుంటుంది. నేనేం చేసినా తప్పే కనిపిస్తుంది. నేను చేసే పనులతో సంతృప్తి లేదు. వాసుకి నా గురించి ఏవో చెప్తుందనుకుంటా. ఒక్కొక్కసారి అతను మూడీగా ఉంటాడు. ఎందుకమ్మా అంత ఇష్టం లేకుండా కొడుక్కి పెళ్లి చేయడం అంది. పెళ్ళవగానే ఆడపిల్ల పరాయిదవుతుందని బాహాటంగా ఒప్పుకుంటాం. మగవాడి విషయంలో కూడా అదే నిజమైనా అలా ఒప్పుకోలేరు. అతనింకా తన కొడుకే, తన చెప్పు చేతల్లోనే ఉండాలని ఆశిస్తారు. క్రమంగా అర్థమవుతుంది. అప్పటిదాకా ఈ సంఘర్షణ తప్పదు. నువ్వు కూడా సర్దుకుపోవాలి అంది సృజన తల్లి. ఆవిడ అత్త చేతుల్లో ఆరళ్లు పడ్డదే. ఆవిడ అత్త కొడుకు సమక్షంలో ఒకలా, పరోక్షంలో మరొకలా ప్రవర్తించేది. ఇదంతా ఇద్దరు స్నేహితుల మధ్యకి మూడో వ్యక్తి ప్రవేశం లాంటిది. ఆ మూడో వ్యక్తిని ప్రేమించడానికి కొంతకాలం పడుతుంది. ఒక్కొక్కసారి అలా ప్రేమించబడకుండానే జీవితం అంతా గడిచిపోవడం కూడా జరుగుతుంది. వాసు ప్రేమ పట్ల సృజనకి ఎలాంటి సందేహం లేదు. కానీ దానిమీద అత్తగారి ప్రభావం ఎంత ఉంటుందనేదే ఆమెని భయపెడుతుంటుంది. ఆఖరి పరీక్ష అవ్వగానే తనే వెళ్లి సృజనని తీసుకొచ్చేశాడు వాసు. మంచి చూసుకుని మేమే తీసుకొచ్చి దింపుతాం అని సృజన తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. ఇంకొక్క క్షణం కూడా ఆమెని వదిలిపెట్టి ఉండలేని స్థితికి వచ్చేశాడు అతను. ఇంటికి రాగానే అహల్య అననే అంది, ఏమ్మా, మీ వాళ్ళకి సాంప్రదాయం పద్ధతి ఏమీ తెలియవా? లేకపోతే అలాంటి పట్టింపులేం లేవా? మొదటిసారి వెళ్ళావు కదా, పెద్దవాళ్ళు వెంట పెట్టుకుని రావాలన్న కనీస మర్యాద కూడా లేదా అని. మీ అబ్బాయే వద్దన్నారండి, సృజన మామూలుగా అనేసింది. అహల్య అహం దెబ్బతింది. విసురుగా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. సృజన మనసు ముడుచుకుపోయింది. వాసు చిన్నబోయాడు. వదినా అంటూ ఉత్సాహంగా రాబోయిన స్నేహ ఆగిపోయింది. ఈ పరిస్థితి అంతా చూశాక ప్రసాదరావు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు లీవెందుకు పెట్టారు? ఆశ్చర్యంగా అడిగింది అహల్య. కొద్ది రోజులు అందరిళ్ళకి తిరిగొద్దాం, నువ్వు అనుకుంటున్నదేగా జవాబిచ్చాడు ప్రసాదరావు. అహల్య మొదట అపనమ్మకంగా చూసినా అతను ప్రయాణపేర్పాటు చూస్తుంటే నమ్మక తప్పలేదు. కొద్ది రోజులు మనం బయటికి వెళ్ళొస్తే సృజనకి బాధ్యత తెలుస్తుంది, ఈ ఇల్లు తనది కూడాననే ఆలోచన కలుగుతుంది అని కూడా అన్నాడు. అహల్యకి గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకుంది. ఈ ఇల్లు సృజనదా? తనింత కష్టపడి అభివృద్ధి చేసినది, ఇంత అనుబంధం పెంచుకున్నది. మనసంతా కలతబారిపోయింది. ప్రసాదరావు నిట్టూర్చాడు. కొడుక్కి పెళ్ళవ్వాలి, కోడలు రావాలి, ఆ కోడలు అతన్ని సుఖపెట్టాలి, అత్తిల్లే లోకంగా బతకాలి. కాని ఆమె ఆ ఇంట్లో భాగం కాదు, పరాయిదే, ఎక్కడ్నుంచో వచ్చిందే, ఎవరింటికో చెందింది. ఆమెదంటూ ఏమీ ఉండకూడదు. భార్య ఆలోచనలు ఈ స్థాయిని దాటవనిపించింది అతనికి. ఒక్కొక్కరింటికి వెళ్తూ ఉంటే
ప్రపంచానికి సంబంధించిన కొత్త ద్వారం తెరుచుకుంటున్నట్టు అనిపిస్తోంది అహల్యకి. ఇదివరకు కూడా వాళ్లతో బంధుత్వాలున్నాయి, రాకపోకలున్నాయి. కాని ఇప్పుడు మొదలైంది కొత్త విశ్లేషణ. అందరిళ్లలోనూ వాసుకి సమవయస్కులైన పిల్లలున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ప్రసాదరావు అన్న కొడుకు సింధి అమ్మాయిని ప్రేమించట, పెళ్లి చేసుకుంటానన్నట్ట. అలా ఎలా కుదురుతుంది? కులం, గోత్రం, సాంప్రదాయం అని వీళ్ళంటే నాలాగే బీటెక్ చదివి నాతో పాటే జాబ్ చేస్తున్న అమ్మాయి అయితే ఇద్దరం ఒకే చోట చేసే వీలుంటుంది. అంతేగాని మీరు అన్ని లెక్కలు వేసి తీసుకొచ్చేదాంతో అలా ఎలా కుదురుతుంది? అయినా పెళ్లి చేసుకునేది నేను, కాపురం చేసేది నేను. నాకు వీలుగా ఉండాలా మీకా అన్నాడట. అది కాదురా, ఆంధ్రాలో ఆ మాత్రం వీడిపాటి చదువుకున్న అమ్మాయిలు లేరంటావా? వాళ్ళు ముంబైలో ఉద్యోగం చెయ్యట్లేదంటావా? వీడికి ఆ సింధీ పిల్ల నచ్చింది అంతే, తమ్ముడితో చెప్పుకుని బాధపడ్డాడు ప్రసాదరావు అన్న. కులాలు, మతాలు అర్థాలు మారిపోయేమోలే అన్నయ్య. కొత్త నిర్వచనాలు చెప్పుకోవాల్సి వస్తోంది. డాక్టర్ చదివిన కుర్రాడు డాక్టర్నే చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంజనీరు మళ్ళీ ఇంజనీర్నే, కంపాటబిలిటీ కోసమేమో అన్నాడు ప్రసాదరావు సర్ది చెప్తూ. ఈయనెప్పుడు పిల్లల పక్షమే అంది అహల్య. ప్రసాదరావు నవ్వాడు. అక్కడి నుంచి అహల్య అక్కగారింటికి వెళ్లారు. ఆవిడ కూతురు, అల్లుడు అమెరికా వెళ్తున్నారట. ఆ సంతోషం అక్కలో కనిపించలేదు అహల్యకి. నా కూతురిని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అహల్య. మా వారి మేనత్త కొడుకేగా దాన్ని ఇచ్చింది, బయట సంబంధం కూడా కాదు. ఆవిడికేమో మడి ఆచారం, దీనికి ఆవిడ ఉనికే గిట్టదు. ఇప్పుడు ఆ పెద్దావిడిని వదిలేసి అమెరికా వెళ్తున్నారు. పాపం ఆవిడ ఎంత బాధపడుతుందో అంది. ఆమె కూతుర్ని కదిలిస్తే, ఇప్పుడు మా అత్తగారికి ఏం తక్కువ చేశాం పిన్ని? ఓపిగ్గా ఉంది. మడి కట్టుకుని వండడం నా వల్ల కాదు. నాకు నచ్చని, నాకు నమ్మకం లేని ప్రిన్సిపల్స్ నేను పాటించలేను. ఆవిడ వంట ఆవిడ చేసుకుంటారు. ఆవిడ సిద్ధాంతాలని ఆవిడ నిలబెట్టుకుంటున్నారు. ఇంకా అమెరికా అంటావా? వెళ్ళక ఇక్కడే ఉండి మేం చేసేదేముంది? ఆవిడ్ని తీసుకెళ్తాను రమ్మన్నాను, రానంది. అమ్మా నాన్నలు ఆవిడ్ని తమ దగ్గరికి పిలిపించుకోవచ్చు, వాళ్ళు పిలవరు. ఎందుకంటే ఇది వాళ్ళకి అక్కర్లేని బాదరబంది. ఒకవేళ వాళ్ళు పిలిచినా ఆవిడ వెళ్ళదు. మగపిల్లాడి తల్లినని ఎగు. మేం మాత్రం అవసరం లేని త్యాగాలు చెయ్యాలి అంది. ప్రసాదరావు పొయిటిక్ జస్టిస్ అన్నాడు. పిల్లలు త్యాగాలు చెయ్యాలని తాము కోరుకుంటున్నారా అనేది అహల్యకి అర్థం అవ్వలేదు. అహల్య అన్న ఇంట్లో మరో రకం సమస్య. కొడుకు కోడలు దెబ్బలాడి వేరుపడ్డారట. అన్నగారు దాన్ని తాత్వికంగానే తీసుకున్నా, ఎదిగిన పిల్లలు ఎంతకాలం మన అంటి పెట్టుకుని ఉంటారు? వాళ్ళకి మనకి ఇంటరాక్షన్స్ ఆగిపోయాక కూడా కలిసి ఎలా ఉంటారు? ఎక్కడ ఇంటరాక్షన్స్ ఉంటాయో సహజంగానే అటువైపు ఆకర్షించబడతారు అని ఫిలాసఫీ మాట్లాడినా అహల్య వదిన మాత్రం తన బాధని దాచుకోలేకపోయింది. ఎంత అపురూపంగా పెంచానే అహల్యవాడిని, అలాంటిది నా మాట విషమైంది, భార్య బెల్లమైంది అంది. బావుందే నువ్వు చెప్పేది. రేపెప్పుడో కోడలొచ్చి వేరు చేస్తుందని దానికోసం నా కొడుకుని నేనెందుకు అపురూపంగా పెంచాలనుకుంటారా ఏమిటెవరైనా అని అన్నగారంటే అహల్యకి నవ్వొచ్చింది. కాని వదిన బాధపడుతుందని ఆపుకుంది. రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టుందిలే బావా. మా ఇంట్లోనూ ఓ కోడలుంది. వాసు మీద పెత్తనం వదులుకోవడానికి ఈవిడ సిద్ధంగా లేదు. విసుర్లు కసుర్లు మొదలయ్యాయి. ప్రసాదరావు నోరిప్పాడు. నిజమా అన్నట్టు చూశారు అహల్య అన్నా వదినలు. ఆమె చిన్నపిల్లే అయింది. కళ్లల్లో నీళ్లు నిలిచాయి. నేను చేస్తున్నది తప్పని నాకే తెలుస్తోందన్నయ్య. కాని వాడి మీద ప్రేమ, వాడు నాకు దూరం అవుతాడేమోనన్న బెంగ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పైగా ఈయన కూడా ఆ పిల్లవైపే మాట్లాడతారు, నన్ను అర్థం చేసుకోరు అంది. విషయం కొంత సీరియస్ అయినని అర్థమైంది అహల్య వదిలికి. సరే, ఈ విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు స్నానాలు చేసి భోజనాలకి లేవండి అంది మాట మార్చి. వీళ్ళొచ్చినట్టు కొడుక్కి ఫోన్ చేసింది అహల్య వదిన. అతను భార్యని కొడుకుని తీసుకుని మేనత్తమామల్ని చూడ్డానికి వచ్చాడు. అతని ప్రవర్తనలో ఎలాంటి లోపమో కనిపించలేదు అహల్యకి. సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోయారు. ఆ రాత్రి వదిన మరదళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు. ప్రఫుల్ పెళ్ళైన కొత్తలో నేనెంత సిల్లీగా ప్రవర్తించానో తలుచుకుంటే నాకే సిగ్గనిపిస్తుంది అహల్య. పెళ్లితో వాడికి ఒక వ్యక్తిగత జీవితం ఏర్పడింది. అందులోకి నాకు ప్రవేశం లేదు. వాడు నాకు దూరం అయ్యాడనిపించి అసూయతో రగిలిపోయేదాన్ని. కోడలి మీద అకారణ ద్వేషం చూపించేదాన్ని. అహల్య వదినగారి అనుభవాన్ని నిశ్శబ్దంగా వింది. వాళ్ళిద్దరి విషయంలో అనవసర జోక్యం చేసుకునేదాన్ని. ఇంతలో మీనా ప్రెగ్నెంట్ అవ్వడం, బాబు పుట్టడం జరిగింది. వాడు నా మనవడు, నా కొడుకు రక్తం, నా భర్త రక్తం.
ఇలా అనుకుంటుంటే నా మనసు ఉప్పొంగిపోయేది. వాణ్ణి క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేకపోయేదాన్ని. వాడి పనులన్నీ నేనే చేసేదాన్ని. మీనా వాణ్ణి సరిగ్గా ఎత్తుకోలేదేమో, పెంచట్లేదేమో, అలాంటి ఆలోచనలన్నీ వచ్చేవి. రాత్రివేళ వాడు కయ్యమంటే చాలు వెంటనే లేవలేదని మీనా మీద కోపం వచ్చేది. పొద్దున్న లేవగానే అంత ముద్దు నిద్రేంటని కోప్పడేదాన్ని. అహల్య అది చాలా మంచి పిల్ల కాబట్టి ఎంతో ఓర్చుకుంది అంది వదిన. భార్యని అపురూపంగా చూసుకుని ఆమెని గౌరవించి ఆమె అభిప్రాయాలు మన్నించేవాడిని ఎంతో ఉన్నతంగా భావిస్తాం మనం. మన భర్తలు అలా ఉండాలని ఆశిస్తాం. కానీ కొడుకు అలా ఉంటే ఓర్వలేం. కొడుకు ఎప్పటికీ కొడుకుగానే ఉండిపోవాలని మన కోరిక. అతను ప్రేమికుడిగా, చక్కటి భర్తగా, తండ్రిగా ఎదుగుతూ ఉంటే సహించలేము. ఏదో ద్రోహం జరిగిపోయినట్టు బాధపడతాం. ఆఖరికి ఒకరోజు మీనా బయటపడింది. ప్రపుల్ని నిలదీసి అడిగింది, మనకంటూ పర్సనల్ లైఫ్ లేదా? ప్రతి విషయంలోనూ ఆవిడెందుకు అలా తలదూరుస్తుంది? 9 నెలలు మోసి కన్నదాన్ని, నా కొడుకుని నేను పెంచుకోలేనా అని. ప్రపుల్కి కూడా నా పద్ధతి నచ్చనట్టే ఉంది. మొదట్లో సున్నితంగా చెప్పేవాడు. ఆ తర్వాత పెద్ద దెబ్బలాటే అయింది. వాళ్ళని వేరే వెళ్ళిపోమన్నారు అన్నయ్య అంది అహల్య వదిన. అదేంటొదిన, మనవలు మనకి మాత్రం ముద్దు కాదా? వాళ్ళని దగ్గరికి తీయడం తప్పుని అడిగింది అహల్య. నేను ఇదే ప్రశ్న మీ అన్నయ్యని అడిగాను. ఆయన తప్పనే అన్నారు. తల్లిదండ్రుల తర్వాత ఎవరైనానట. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అనుబంధాలు పెరిగితేనే స్వచ్ఛమైన కుటుంబ సంబంధాలు ఏర్పడతాయట. ఆలోచించగా నాకు అదే నిజమనిపించింది. పుట్టిన పిల్లవాడు పుట్టినట్టే తల్లి ఒడిలో ఉండిపోడు. పాడాడుతూ దూరం జరుగుతాడు. అదే ఎదుగుదల. మనకి వాళ్లే ప్రపంచం కావచ్చు గాని వాళ్ల ప్రపంచంలో మాత్రం మనం ఒక భాగమే. మనం ఏ ప్రేమనైతే వాళ్ల మీద చూపించామో దాన్ని నేర్చుకుని వాళ్ళు వాళ్ల పిల్లల మీద చూపిస్తారు అంది అహల్య వదిన. మరి మనం అడిగింది అహల్య. నాకు మీ అన్నయ్య నీకు ప్రసాదు లేరా అంది అహల్య వదిన. అంటే పిల్లలకి పెళ్లిళ్లు చేస్తే మనకి మిగిలేది ఇదేనా? అహల్య నివ్వెరపోయింది. ఏమి మిగలకపోవడం ఏంటి? నువ్వు పెళ్లి చేసుకున్నావు, వాసు పుట్టాడు, మిగిలిన 2 పిల్లలు పుట్టారు, వాళ్ళకి పుడతారు. మనం పెర్పెచ్యువేట్ కావడం లేదు. అదంతా మిగులే కదమ్మా అందావిడ. అహల్య నిశ్శబ్దంగా ఏడ్చింది. చాలాసేపు ఏడ్చింది. ఏదో బాధ, ఏదో ఆవేదన, ఇంకేదో ఆర్తి అన్నీ బహిర్గతం అయ్యాయి. ఆ తర్వాత మనసు వెలితిపడింది. ఎందుకు ఏడుస్తావు అహల్య? మగవాళ్లలా అంటి ముట్టనట్టుండేలా మన్ని పెంచరు. అనుబంధాలు, ప్రేమ అంటూ రంగరించిపోస్తారు. సృష్టికి మనమే ఆధారం అని అభూత కల్పనలు చేస్తారు. అవన్నీ నిజమేనని నమ్మి ఆరాటపడతాం. కానీ జీవితంలో ఒక్కొక్క మెట్టు దాటుతుంటే అర్థమవుతుంది మనదంటూ ఏదీ లేదని. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కండం, వాళ్ళని చక్కగా పెంచడం, అక్కడితో మన బాధ్యత తీరుతుంది. ఆ తర్వాత అని ఆగింది అహల్య వదిన. ఆ తర్వాత అప్రమేయంగా అడిగింది అహల్య. మనం దాటిన స్టేజ్లన్నీ మన పిల్లలు దాటుతారు. అది మనం చూస్తాం. అందులో మనం ఒరిపిడి పడక్కర్లేదు. ఎవరి జీవితం వాళ్ళది అనుకుంటే సరి. ఏ అత్త తన కోడలు మంచిదని, ఏ కోడలు అత్త మంచితనాన్ని గాని ఒప్పుకోదు. ఇది కొత్తగా వచ్చింది కాదు. ఉమ్మడి కుటుంబాల్లోనూ ఉండేది. దీన్ని సాంప్రదాయిక వైరం అంటారు. కాని నువ్వే ఆలోచించు. తను పెరిగిన వాతావరణాన్ని, తన వాళ్లని, అక్కడ తనకుండే స్వేచ్ఛా స్వతంత్రాలని వదులుకుని జీవనశైలిని సైతం మార్చుకోవడానికి వచ్చిన పిల్లకి మనం ఏ పాటి సహకరిస్తున్నామో. కావాలంటే ఆ మీద ఆంక్షలు పెడతాం, సాంప్రదాయాన్ని రుద్దుతాం. కానీ ఆంక్షలు, సాంప్రదాయాలు ప్రేమను పుట్టించవు, కుటుంబాలని నిలబెట్టవు, మనుషుల్ని కలిపి ఉంచవు అందావిడ. అహల్య ఆలోచనలో పడింది. అవతల గదిలో ప్రసాదరావు బావమరిదితో అంటున్నాడు, మా కోడలు సృజన చాలా తెలివైన పిల్ల. నాకు ఆ అమ్మాయిని చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది బావా. మంచి కల్చరున్న కుటుంబం నుంచి వచ్చింది. వాసుకి చక్కటి జోడి. కానీ అహల్య ప్రవర్తనే సరిగ్గా లేదు. వాసు పెళ్ళయ్యేదాకా తనే కదా ఇంట్లో అన్ని పనులు చేసుకునేది. ఇందరి కోసం వంట సునాయాసంగా చేసేది. మేం సాయం చెయ్యబోయినా చెయ్యనిచ్చేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయితో వంతుపోతుంది. సూటిపోటి మాటలంటోంది. అసహనంతో రగిలిపోతోంది. తను వాసు నుంచి ఏం ఆశిస్తోందో తెలీదు. వాడు పెళ్లికి ముందులాగే తన చుట్టూ తిరగాలనుకుంటోందా? సృజనని పట్టించుకోవద్దనుకుంటోందా? ఇంట్లో ఇదివరకు లేని అశాంతి ఇప్పుడు చోటు చేసుకుంది అన్నాడు. ఆయన సుదీర్ఘంగా నిశ్వసించాడు.
ఒక కొత్త వ్యక్తి ఇంట్లో ప్రవేశించగానే కలతలు మొదలవుతాయి. వాటిని కలతలు అనడం కన్నా సర్దుబాటు సమస్యలను, ఈగో ప్రాబ్లమ్స్ అను అనడం సబబేమో ప్రసాద్. ఆడవాళ్ల కోసం ఒంటింటిని సృష్టించి దానికి వాళ్ళని పట్టాభిషిక్తుల్ని చేసింది ఒకప్పుడు మనమే. ఇప్పుడు వాళ్ళని డ్రాయింగ్ రూమ్ దాకా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనదే. కోడలు పరాయిదనే కోణంలోంచి ఆలోచిస్తే సమస్య కొంచెం జటిలంగా అనిపిస్తుంది. మన పిల్లల్లాంటిదే అనుకుంటే మన పిల్లల నుంచి ఎదురయ్యే సమస్యలే ఆమె నుంచి కూడా ఎదురవుతున్నాయని అర్థమవుతుంది. మేం పెద్దవాళ్ళం అయ్యాం, ఇంకా ఎంతకాలం మీ మాట వినాలి అని పిల్లలు ప్రశ్నిస్తే అది వాళ్ళ వ్యక్తిత్వ వికాసంలో భాగం అనుకుంటాం. కోడలు మాత్రం అలాంటిది కాదా? మరో విషయం, ఎదిగిన పిల్లల్ని స్నేహితుల్లా చూడమంటారు. కొడుకు స్నేహితుడైనప్పుడు కోడలు స్నేహితుడి భార్య అవుతుంది. స్నేహితుడి భార్య పట్ల ఎలాంటి డీసెన్సీ చూపిస్తామో ఆమె పట్ల కూడా చూపిస్తే ఈ గొడవలు తలెత్తవు. కానీ అదే చెయ్యలేకపోతున్నాం అన్నాడు. ప్రసాదరావు మాట్లాడలేదు. వెనుకట ఆర్థికంగా వెసులుబాట్లేక వ్యవసాయం, వ్యాపారం, పెద్ద కుటుంబాల్లో సహకారం కోసం, అలాంటి కొన్ని ప్రత్యేక అవసరాల కోసం కలిసి ఉన్నారు. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. అయినా కూడా మనుషులు కలిసి ఉండాలంటే ప్రేమ ఒక్కటే వాళ్ళని కలిపించేది. అది ఒక్క రోజులోనో ఒక్క సాంప్రదాయంతోనో పుట్టేది కాదు అన్నాడు ప్రసాదరావు బావ. ఆ తర్వాత వాళ్ల విషయాన్ని వదిలేసి టీవీ వార్తల్లో లీనమయ్యారు. అదయ్యాక రాజకీయాల గురించిన చర్చలో పడ్డారు. చాలాసేపు మాట్లాడుకున్నాక ప్రసాదరావుకు సందేహం వచ్చింది. ఇద్దరు ఆడవాళ్లు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారా అని. వెంటనే జవాబు కూడా దొరికింది. భర్తల మీదో, అత్తల మీదో, కోడల మీదో చెప్పుకుంటారని. ఎందుకంటే వాళ్ల అసంతృప్తి అక్కడే మొదలవుతుంది. మరుసటి రోజు ప్రఫుల్ వచ్చాడు అహల్యని తన ఇంటికి తీసుకెళ్ళడానికి. మీనాని బాబుని ఇక్కడ చూశాను కదరా, మరోసారి వస్తాను అంది అహల్య మామూలుగా. అతను చిన్నబుచ్చుకునేసరికి బయలుదేరింది. దారిలో అన్నాడు అతను, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వేరే వచ్చేశానని కోపంగా ఉండొచ్చత్తా, కానీ ఒక్క విషయం చెప్పు. నాకు పెళ్లి చేశారు, ఆమెని ప్రేమగా చూసుకోమన్నారు. అదే నేను చేస్తుంటే అమ్మకు కోపం. నాకు ఇద్దరూ ఒకటే. తల్లిదండ్రులు తమ ప్రేమనంతా మొదటి బిడ్డ మీద కేంద్రీకరిస్తారు. రెండో బిడ్డ పుట్టగానే ఇద్దరికీ మధ్యన పంచుతారు. మరో వ్యక్తి నా జీవితంలోకి వచ్చాక కూడా నేను వెనకట్లా ఉండడం ఎలా సాధ్యం? మీనాని ప్రేమించడానికి, అమ్మని గౌరవించడానికి ఏమిటి సంబంధం? రెండు వేరువేరు విషయాలు కావా అన్నాడు. అతను వ్యక్తపరిచిన భావాలకి అహల్య నివ్వెరపోయింది. నిన్న మొన్న పెళ్ళైన ప్రపుల్లో ఎంత మెచ్యూరిటీ! ఆశ్చర్యంగా అనుకుంది. అతనే మళ్ళీ అన్నాడు, మా వైపు నుంచి కూడా ఆలోచించండి. మా సంపాదన ఎక్కువే, మాకుండే కంఫర్ట్స్ కూడా ఎక్కువే, అలాగే ఒత్తిళ్లు. నాన్న మామయ్య వాళ్లలాగా ఏ 20 ఏళ్లకో ఉద్యోగంలో చేరితే 60 ఏళ్ల దాకా నిశ్చింతగా చేయగలిగేవి కాదు మా ఉద్యోగాలు. ప్రతి క్షణం మా ఉద్యోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. బాస్ని ఇంప్రెస్ చెయ్యాలి. కాలంతో పరిగెడుతూ మా స్కిల్స్ పెంచుకోవాలి. నువ్వు ఉత్త వెధవని ఎవరైనా మొహం మీదన్నా నేనెలా వెధవని కాదో నవ్వుతూ వివరించగలగాలి. అదంతా ఒక కృత్రిమమైన లైఫ్. ఇంటికొచ్చాక ప్రశాంతంగా ఉందాం అనుకుంటే అమ్మకి మీనాకి పడదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ. ఆ గొడవల్ని తప్పించడానికి వేరే వచ్చాను. నాకు ఇద్దరి నుంచి కూడా సంతోషమే కావాలి. ఇద్దరూ సంతోషంగానే ఉండాలి అన్నాడు. మాటల్లోనే ఇల్లు చేరారు. ఇల్లు పొందిగ్గా కళాత్మకంగా ఉంది. ఆ ఇంట్లో ప్రఫుల్ తనెలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉంటాడు. అతను ఒక ఎదిగిన వ్యక్తిలా అనిపించాడు తప్పించి మేనల్లుళ్లా కనిపించలేదు. అంటే ఆత్మీయత లేదని కాదు, అదతని కొడుకును చూడగానే పొంగొచ్చింది. వాణ్ణి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. వదిన జీవితంలో వచ్చిన మార్పుని గమనించింది అహల్య. ఇది వరకట్లా చాదస్తంగా పనితో కాలాన్ని గడపడం లేదు. పూజలు కూడా తగ్గాయి. టీవీ చూస్తోంది, పుస్తకాలు చదువుతోంది, మ్యూజిక్ క్లాసులకు కూడా వెళ్తోందట. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ చేస్తోంది. ఎలాంటి జీవితం గడపాలని పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లకైనా అనిపిస్తుందో అలాంటి జీవితాన్ని ఆమె గడుపుతోంది. కానీ అందులో వెళ్తుంది. కారణం ఇప్పుడది ఆమె మీద బలవంతంగా రుద్దబడింది. అహల్యకి తన గమ్యం ఏమిటో స్పష్టమైంది. అది 2 విధాలు. తను సృజనని మరో కూతుర్లా ప్రేమించగలగాలి. అప్పుడు కూడా వాళ్ళు తమ మధ్యన ఇమడలేకపోతే స్వేచ్ఛనివ్వాలి. వదిల్లా బాధపడుతూ కాదు, నవ్వుతూ.